సూపర్ నెట్టింగ్ అంటే ఏంటంటే, ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ 2 ఆర్ మోర్ నెట్వర్క్స్ టు గెట్ ఎ సింగిల్ నెట్వర్క్ ఈస్ కాల్డ్ యాజ్ సూపర్ నెట్టింగ్. అంటే ఒక నెట్వర్క్ అంటే ఒక ఫ్యూ నెట్వర్క్స్ తీసుకోండి. ఒక 2 ఆర్ మోర్ నెట్వర్క్స్ తీసుకొని ఒక పెద్ద నెట్వర్క్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెట్వర్క్ 1, నెట్వర్క్ 2, నెట్వర్క్ 3, నెట్వర్క్ 4 ఈ 4 నెట్వర్క్స్‌ని తీసుకొని ఒక పెద్ద నెట్వర్క్‌ని చేయడమే సూపర్ నెట్టింగ్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనికి ఈ సూపర్ నెట్ చేయడానికి కూడా రూల్స్ ఉన్నాయి. 3 రూల్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ రూల్ ఏంటంటే, ఈ ఇండివిడ్యువల్‌గా ఉన్న నెట్వర్క్స్ ఉన్నాయి కదా! ఈ ఇండివిడ్యువల్ నెట్వర్క్స్ షుడ్ బి కంటీజియస్. అంటే కంటీజియస్ అంటే హోస్ట్ ఐడీ. హోస్ట్ ఐడీలో 0 ఉంది ఇక్కడ ఫస్ట్. ఇది మన ఐబీ నెట్వర్క్ ఐడీ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ నెట్వర్క్ ఐడీలో ఫస్ట్ ఐడీ ఏమవుతుంది 8 బిట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే హోస్ట్ ఐడీ పార్ట్‌లో 8 బిట్స్ ఉన్నాయి. ఈ హోస్ట్ ఐడీ పార్ట్‌లో అన్ని జీరోస్ పెట్టేస్తే ఏమవుతుంది 128.56.24.0 అవుతుంది. అలాగే ఈ హోస్ట్ ఐడీలో 8 బిట్స్ ప్లేస్‌లో 0 కాకుండా 1 పెట్టామనుకో అంటే ఆల్ 8 వన్స్ అనమాట. 8 వన్స్ అంటే ఏమవుతుంది ఈ నెట్వర్క్ బ్లాక్‌లో లాస్ట్ ఐపీ అవుతుంది. లాస్ట్ ఐపీ అంటే 8 వన్స్. 8 వన్స్ అంటే ఎంత 24.255 అవుతుంది. 255 అంటే దిస్ ఇస్ ద లాస్ట్ ఐపీ ఫర్ దిస్ బ్లాక్. సో, ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత ఈ బ్లాక్ తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది అంటే 255 వస్తుంది ఇక్కడికి. నెక్స్ట్ +1 యాడ్ చేస్తే 25 అవుతుంది. 25 డాట్ ఈ హోస్ట్ ఐడీలో అన్ని జీరోస్ పెడితే ఏమవుతుంది ఫస్ట్ ఐపీ అవుతుంది. ఫస్ట్ ఐపీ ఆఫ్ దిస్ బ్లాక్ అంటే 255.8 జీరోస్. సో, అదే ఇక్కడ హోస్ట్ ఐడీ ప్లేస్‌లో నేను ఆల్ 8 వన్స్ పెట్టాననుకో 8 వన్స్ పెడితే ఏమవుతుంది లాస్ట్ ఐపీ ఆఫ్ దిస్ బ్లాక్ వస్తుంది. లాస్ట్ ఐపీ ఆఫ్ దిస్ బ్లాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను దానికి ఒక 1 యాడ్ చేశాననుకో అంటే 255 + 1 యాడ్ చేస్తే ఏమవుతుంది 26.0 అవుతుంది. ఆల్ 8 జీరోస్ అవుతాయి. ఇప్పుడు ఇదేమవుతుంది ఫస్ట్ ఐపీ ఆఫ్ దిస్ బ్లాక్ అనమాట. ఫస్ట్ ఐపీ ఆఫ్ దిస్ బ్లాక్ అవుతుంది. అలాగే లాస్ట్ ఐపీ కావాలంటే నేను ఈ హోస్ట్ ఐడీ ప్లేస్‌లో అన్ని 8 వన్స్ పెట్టేస్తే నాకేమవుతుంది 255 అవుతుంది. ఈ 255 ఈస్ ద లాస్ట్ ఐపీ ఆఫ్ దిస్ బ్లాక్. సో, ఇప్పుడు ఈ లాస్ట్ ఐపీకి +1 యాడ్ చేస్తే అంటే దాని నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందంటే 27.0 అవుతుంది. ఈ 27.0 నెక్స్ట్ లాస్ట్ ఐపీ కావాలంటే ఈ హోస్ట్ ఐడీ ప్లేస్‌లో ఆల్ 8 వన్స్ పెట్టేస్తే నాకు లాస్ట్ ఐపీ ఆఫ్ దిస్ బ్లాక్ వస్తుంది. సో, మనం ఇక్కడ ఏం చేస్తున్నాము ఈ నెట్వర్క్ ఐడీ పార్ట్‌నంతా లీవ్ చేసేసి హోస్ట్ ఐడీ పార్ట్‌ని కన్సిడర్ చేసుకున్నాం. అంటే మనకి ఎన్ని కాంబినేషన్స్ వస్తున్నాయి ఇక్కడ 8 బిట్స్. 8 బిట్స్ అంటే 2/8. 2/8 కాంబినేషన్స్ వస్తున్నాయి. ఇక్కడ 2/8, 2/8, 2/8 అంటే 4 ఇంటూ 2/8 అంటే ఎంత 4 ఇంటూ 2/8 2/10. 2/10 అంటే మనకి టోటల్‌గా ఎన్ని కాంబినేషన్స్ వస్తున్నాయి 2/10 అంటే 2/10 అంటే 10 1024 కాంబినేషన్స్ వస్తున్నాయి. అంటే ఈ 1024 కూడా మనకి కంటిన్యూయస్. అంటే ఈ 1024 ఐపీ అడ్రెసెస్ కూడా కంటిన్యూయస్‌గా ఉండాలన్నమాట. 1024 ఐపీ అడ్రెసెస్‌లో కూడా కంటిన్యూయస్‌గా ఉండాలి. సో, మనం ఇప్పుడు అదే కదా చేసాము. జస్ట్ 24 ఈ ఒక్క ఫస్ట్ నెట్వర్క్ ఐడీ తీసుకున్నాం. ఈ ఒక్క నెట్వర్క్ తీసుకున్నాం. ఈ నెట్వర్క్ తీసుకొని ఏం చేసాం ఫస్ట్ అన్ని జీరోస్ పెట్టాం. అన్ని జీరోస్ పెడితే ఏమొస్తుంది నెట్వర్క్ ఐడీ ఆఫ్ దిస్ ఎంటైర్ నెట్వర్క్ వచ్చింది. నెక్స్ట్ ఆల్ వన్స్ పెడితే ఏమవుతుంది లాస్ట్ ఐపీ అడ్రెస్ ఆఫ్ దిస్ నెట్వర్క్ వచ్చింది. దానికి లాస్ట్ ఐపీ అడ్రెస్ ఆఫ్ దిస్ నెట్వర్క్‌కి 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది నెక్స్ట్ నెట్వర్క్ N2 వస్తుంది. కదా! N2 వస్తుంది. నెక్స్ట్ దీని లాస్ట్ ఐపీ ఆఫ్ దిస్ నెట్వర్క్‌లో 1 యాడ్ చేస్తే ఏమవుతుంది నెట్వర్క్ N3 వస్తుంది. అవునా? సో, ఇక్కడ కంటిన్యూయస్ అంటే జస్ట్ 24 వచ్చి 24 తర్వాత 25, 25 తర్వాత 26, 26 తర్వాత 27 ఇలా కాదు. 4 నెట్వర్క్స్ కంటిన్యూయస్‌గా ఉన్నాయి కాబట్టి కాదు. దీని ఇంటర్నల్‌గా
ఇప్పుడు ఈ నెట్వర్క్లో ఉన్న ఇంటర్నల్ కంప్యూటర్స్ ఉన్నాయి కదా, ఇంటర్నల్గా ఎన్ని ఉన్నాయి, 2 పవర్ 8 ఉన్నాయి. 2 పవర్ 8 అంటే ఒక్కొక్క నెట్వర్క్ 2 పవర్ 8 హోస్ట్ ని కనెక్ట్ చేస్తుంది. ఈ 2 పవర్ 8 హోస్ట్ ని కనెక్ట్ చేస్తుంటే ఈ 2 పవర్ 8 హోస్ట్ లో కంటిన్యూస్ గా ఉన్నాయి. అండ్ అలాగే దీని నెక్స్ట్ వచ్చినవి కూడా కంటిన్యూస్. దీని నెక్స్ట్ వచ్చింది ఏంటి, ఆల్ వన్స్ అంటే ఎంత, 255. 255కి 1 యాడ్ చేస్తే ఎంత, 25.0. అలాగా మొత్తం ఈ 1024 కంప్యూటర్స్ ఐపీస్ కూడా కంటీజియస్ గా ఉన్నాయి. సో ఇది కంటీజియస్ కి. సో ఈ కంటీజియస్ మనకి ఎక్కడ చూస్తామంటే సూపర్ నెటింగ్ కాన్సెప్ట్ లో చూస్తాం. కంపల్సరీగా మనం సూపర్ నెటింగ్ చేయాలంటే, సూపర్ నెటింగ్ అంటే ఏంటి, కంబైనింగ్ ద నెట్వర్క్స్ అన్నమాట. నెట్వర్క్స్ ఎలా ఉండాలి, ఎప్పుడైతే నెట్వర్క్స్ కంటీజియస్ గా ఉంటాయో ఆ నెట్వర్క్స్ ని మాత్రమే మనం కంబైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనం ఏం చూడాలి, సైజ్ ఆఫ్ ద నెట్వర్క్ మస్ట్ బి సేమ్. ఓకే, సైజ్ ఆఫ్ ద నెట్వర్క్ ఎలా కన్సిడర్ చేస్తామంటే బేస్డ్ ఆన్ హోస్ట్ ఐడి అనమాట. హోస్ట్ ఐడి సైజ్ ఎంత, హోస్ట్ ఐడి సైజ్ ఎంత, 8 బిట్స్ ఉన్నాయి. 8 బిట్స్ అంటే 2 పవర్ 8 కదా. అంటే సైజ్ ఆఫ్ ద నెట్వర్క్ అంటే సైజ్ ఆఫ్ ద బ్లాక్ ఏంటంటే 2 పవర్ 8 అనమాట. అంటే సైజ్ ఆఫ్ ద నెట్వర్క్స్ మస్ట్ బి సేమ్ ఫర్ ఆల్ నెట్వర్క్స్. అంటే ఇప్పుడు ఈ నెట్వర్క్ ఉంది, ఈ నెట్వర్క్ ఈ నెట్వర్క్ ఈ నెట్వర్క్ ఈ నెట్వర్క్ నెట్వర్క్ సైజ్ అనేది సేమ్ ఉండాలన్నమాట. అంటే ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 8 2 పవర్ 8 2 పవర్ 8 2 పవర్ 8 ఉంది. సేమే కదా ఇది. సో ఇది ఓకే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ మస్ట్ బి ద పవర్ ఆఫ్ 2 అనమాట. అంటే ఇప్పుడు నేను తీసుకున్న ఈ సూపర్ నెట్ లో టోటల్ గా నేను ఎన్ని నెట్వర్క్స్ తీసుకున్నాను, 4 నెట్వర్క్స్ తీసుకున్నాను. అంటే N1 N2 N3 N4 కదా. ఇప్పుడు N1 N2 వీటిలో నాకు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. 4 నెట్వర్క్. 4 అనేది ఏంటి, పవర్ ఆఫ్ 2 కదా. అంటే 2² అంటే 4. అంటే నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ మస్ట్ బి ద పవర్ ఆఫ్ 2 అనమాట. ఓకే, ఫస్ట్ నెట్వర్క్ ఐడి మస్ట్ బి డివిజిబుల్ బై టోటల్ సైజ్ ఆఫ్ ద సూపర్ నెట్. అంటే ఫస్ట్ నెట్వర్క్ ఐడి ఏముంది మనకి, ఇక్కడ చూసుకున్నట్లయితే 128.56.24.0 ఉంది ఫస్ట్ నెట్వర్క్ ఐడి. ఇప్పుడు ఈ ఫస్ట్ నెట్వర్క్ ఐడిని స్ప్లిట్ చేసుకుంటే, అంటే బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేస్తే, ఈ 24ని కన్వర్ట్ చేసామనుకో ఎంత, 24ని కన్వర్ట్ చేస్తే ఇలా వచ్చింది. ఓకేనా, ఇలా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నెట్వర్క్ ఐడి మస్ట్ బి డివిజిబుల్ బై టోటల్ సైజ్ ఆఫ్ ద సూపర్ నెట్. సో ఇప్పుడు టోటల్ సైజ్ ఆఫ్ ద సూపర్ నెట్ అంటే ఏంటి, టోటల్ సైజ్ అంటే ఏంటి, మనకి టోటల్ సైజ్ అంటే మొత్తం మనకి హోస్ట్ ఐడి బిట్స్ ఉన్నాయి కదా ఆఫ్ ఆల్ నెట్వర్క్స్. అన్ని నెట్వర్క్స్ లోనూ హోస్ట్ ఐడి బిట్స్ ఉంటాయా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకున్నట్లయితే హోస్ట్ ఐడి బిట్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి మన 4 నెట్వర్క్స్. ఈ 4 నెట్వర్క్స్ లో హోస్ట్ ఐడి బిట్స్ ఏంటి, 8 బిట్స్. అంటే దీనికి ఈ నెట్వర్క్ కి 8 బిట్స్, ఈ నెట్వర్క్ కి 8 బిట్స్, ఈ నెట్వర్క్ కి 8 బిట్స్, ఈ నెట్వర్క్ కి 8 బిట్స్. అంటే ఈ మొత్తం హోస్ట్ ఐడి బిట్స్ అన్నిటిని మనం యాడ్ చేయాలన్నమాట. 8 బిట్స్ అంటే ఎన్ని కాంబినేషన్స్ వస్తున్నాయి, 2 పవర్ 8 2 పవర్ 8 2 పవర్ 8 2 పవర్ 8. అంటే మొత్తం టోటల్ ఎన్ని కాంబినేషన్స్, 4 ఇంటూ 2 పవర్ 8 అనమాట. 4 ఇంటూ 2 పవర్ 8 కాబట్టి నెక్స్ట్ 2 పవర్ 8 కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే టోటల్ 2 పవర్ 10 కాంబినేషన్స్ వస్తాయి. సో టోటల్ సైజ్ ఆఫ్ ద సూపర్ నెట్ ఎంత తెలిసింది మనకి, అంటే 2 పవర్ 10. అంటే హోస్ట్ ఐడిలో 10 బిట్స్ ఉండాలి అని తెలిసింది అనమాట. అంటే ఇప్పుడు నెట్వర్క్ ఐడిలో అంటే ఫస్ట్ నెట్వర్క్ లో చూసినట్లయితే ఫస్ట్ నెట్వర్క్ లో ఉన్న ఫస్ట్ నెట్వర్క్ ఐడి ఏమవ్వాలంటే, ఇప్పుడు మనకి టోటల్ సైజ్ వస్తుంది కదా 2 పవర్ 10 అని. ఇప్పుడు అంటే 10 ఏమి ఇండికేట్ చేస్తుందంటే హోస్ట్ ఐడిని ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే ఈ టోటల్ ఈ సూపర్ నెట్ లో హోస్ట్ ఐడి ఎంత, 10 బిట్స్ ఉంది హోస్ట్ ఐడి. ఇండివిజువల్ గా మన నెట్వర్క్ ఐడి ఇండివిజువల్ గా నెట్వర్క్స్ చూసుకున్నట్లయితే దానికి హోస్ట్ ఐడి ఎంత, 8 బిట్స్ ఉంది. బట్ ఎప్పుడైతే మనం ఒక 4 నెట్వర్క్స్ ని కంపైన్ చేసామో మన
నెట్వర్క్ ఐడి అనేది పెరిగింది కదా! ఇంతకుముందు 8 బిట్స్ ఉన్నాయి. ఇప్పుడు 10 బిట్స్ అయింది. సో, మనం ఇలా కంబైన్ చేయడం వల్ల 8 బిట్స్, 8 బిట్స్, 8 బిట్స్ చేయడం వల్ల మనకి ఎంత పెరిగింది? ఇంత పెరిగిందనమాట. సో, ఇప్పుడు ఈ హోస్ట్ ఐడీలో మనకేం రావాలంటే అన్ని జీరోస్ వచ్చాయనుకో, ఎప్పుడైతే మనం 2/10తో డివిజన్ చేస్తామో, డివిజన్ చేసినప్పుడు ఇది 10 కదా! లాస్ట్ 10 డిజిట్స్ కూడా రిమైండర్‌లోకి వస్తుందనమాట. అంటే హోస్ట్ ఐడీలోకి వస్తుంది. ఈ హోస్ట్ ఐడీలో అన్ని జీరోస్ రావాలి. అన్ని జీరోస్ వస్తేనే మనకి ఫస్ట్ నెట్వర్క్ ఐడీ మస్ట్ బి డివిజిబుల్ బై సైజ్ ఆఫ్ ద సూపర్ నెట్ అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మనకి టోటల్ సైజ్ 10 ఉంది. 2/10 అంటే లాస్‌లో మనకి 10 బిట్స్ తీసుకున్నాం. ఈ 10 బిట్స్‌లో కూడా 0 వస్తేనే అది డివిజిబుల్ బై టోటల్ సైజ్ ఆఫ్ ద సూపర్ నెట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 పవర్ 11 అని వచ్చిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ 2/11. ఈ 2/11 అంటే మనకిక్కడ 11 బిట్స్ తీసుకోవాలనమాట. ఈ 11 బిట్స్‌లో కూడా అన్ని జీరోస్ వస్తేనే అది డివిజిబుల్ బై టోటల్ సైజ్ ఆఫ్ ద సూపర్ నెట్ అనమాట. ఓకే. థాంక్ యూ.